హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరిజర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. విత్ యర్ బ్లెస్సింగ్స్. మనం ఇంతకుముందు మొదలు పెట్టుకున్నట్టుగా లలితా సహస్రనామంలోని 1000 నామాల్ని, వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో ఆ జగన్మాతని లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహంతో మనం నిన్నటి వరకు 50 నామాల్ని, వాటి అర్థాన్ని విజయవంతంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఇవాల్టి రోజున మరికొన్ని సంక్షిప్త చిన్నపాటి నామాలు ఉండేటప్పటికీ మరి 4 నామాల అర్థాన్ని, ఆ నామాల్ని మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇవాళ 51, 52, 53 మరియు 54 నామాల్ని, వాటి అర్థాన్ని, అంతర్గతంగా అమ్మవారి వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. మొట్టమొదటిగా ప్రతిరోజు చేసుకునేలాగానే అమ్మవారి ధ్యాన శ్లోకం మొదలుపెట్టుకుందాం. सिन्धूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं मापीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नशकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ధ్యాయేత్పరామంబికాం. శ్రీమాత అయిన లలితా త్రిపుర సుందరీ దేవిని మనము సహస్రనామాలతోటి అర్చిస్తూ కీర్తిస్తూ ధరిస్తున్నాం. అయితే ఆ సహస్రనామాల్లో మనము నిన్నటి వరకు అనవద్యాంగి అనే 50వ నామం వరకు అమ్మవారి స్తుతిని చేస్తూ వర్ణించుతూ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఇవాల్టి వీడియోలో భాగంగా 51, 52, 53 మరియు 54 ఈ 4 నామాల్ని, వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిగా 51వ నామాన్ని అనుసంధానం చేసుకొని దాని తర్వాత ఆ నామం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వాభరణభూషిత అంటోంది 51వ నామం. ఇక్కడ ఏమంటున్నారు? సర్వాభరణ భూషిత అంటే ఓ జగన్మాత లలితాంబిక, ఆ అమ్మవారు ఎలా ఉందంట? అన్ని రకాలైనటువంటి ఆభరణములను అలంకరించుకొని సర్వమంగళాదేవిగా ప్రకాశిస్తోందంట. అయితే ఇందులో మామూలుగా కొత్తగా చెప్పేది ఏముంది? దేవీ దేవతలంటే అందరూ ఆభరణాలు వేసుకొనే ఉంటారు. పైపెచ్చు మళ్ళీ అమ్మవార్లు అంటే ఇంకా అలంకార ప్రియులు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సర్వాభరణ భూషిత అనే నామంలో అమ్మవారి బాహ్యకంగా మనం చూసే సువర్ణ రజిత ఆభరణాలు, రత్నాలు పొదగబడిన ఆభరణాలతో పాటుగా లోపల కొన్ని ఆభరణాలు అనేవి మనిషికి ఉండాలి. లోపల ఆభరణాలు ఉండడం ఏమిటి? మంచితనం, మానవత్వం, సౌమ్యత్వం, దయ, కరుణ, ఇవన్నీ మనిషికి అంతర్లీనంగా ఉండాల్సిన ఆభూషణాలు. అయితే ఇందులో ఏమంటున్నారు? సర్వాభరణ భూషిత. అమ్మవారిని మనం బాహ్యంగా చూసినప్పుడు నఖశిఖ పర్యంతము ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలతోటి అలంకరించబడి ఉంటుంది లలితాంబికాదేవి. కానీ అమ్మవారిని ఏ విధంగా వసింజరి వాగ్దేవతలు వర్ణిస్తున్నారు? బాహ్యంగా ఎన్నైతే ఆభరణాలతోటి మేము అలంకరిస్తే వెలిగిపోతున్నావో, అంతర్లీనంగా అన్నే ఆభరణాలు ఉన్నాయమ్మా నీకు అని వర్ణిస్తున్నారు. ఆ ఆభరణాలు ఏంటి? కరుణ, జాలి, దయ, మంచితనం, మానవత్వం, ఇలాంటివన్నీ మంచి లక్షణాలు, మంచి గుణాలు అనేవి ఒక మనిషికి కానీ ఏ వ్యక్తికైనా స్వాభావికంగా ఉండవు. అది మనము పుణికిపుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాంటి అంతర్లీనంగా ఉండేటువంటి దివ్యమైన ఆభరణాలతో ప్రకాశిస్తూ సర్వాభరణ భూషిత అనే నామానికి నిలువెత్తి నిదర్శనంగా వెలుగుతున్నటువంటి జగన్మాత లలితాంబిక, నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పే నామమే సర్వాభరణ భూషిత అనే నామం. ఇక 52వ నామానికి వెళ్దామా? శివకామేశ్వరాంగస్థ అంటుంది 52వ నామం. ఇందులో ఏమంటున్నారు? శివకామేశ్వర అంకస్థ అంటున్నారు. మనం మొట్టమొదటిగా అమ్మవారి రూపాన్ని మనం వర్ణించినప్పుడు ఏమనుకున్నాం? అమ్మవారు పంచబ్రహ్మల మంచం మీద మహాకామేశ్వరుడి వామాంకం మీద ఆసీనురాలై ఉంటుంది అని అనుకున్నాం. అయితే ఇప్పుడు మనం మామూలుగా లలితాదేవి ఫొటోస్ కానీ ఏవైనా చూసినప్పుడు మనకు ఎలా ఉంటుంది? దానిలో రిప్రజెంటేషన్ ఒక సింహాసనం ఉండి దాని మీద శివుడు ఉంటే శివుడి ముందు అమ్మవారు ఉన్నట్టుగా ఉంటుంది. కానీ శివుడు అలా ఉండడండి. శివుడు వామాంకము మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. పైగా ఆయన మామూలుగా శివుడిలాగా అంటే శ్మశానవాసిగా మెడలో కపాలమాలలు ధరించి పాములతో ఉండడు. ఆయన మహాకామేశ్వరుడి రూపంలో ఉంటాడు. మహాకామేశ్వరుడు అంటే శివుడి యొక్క సౌమ్య, అలానే చాలా అద్భుతమైన రూపం.
మన్మధుణ్ణి కాల్చి భస్మం చేసిన రుద్రుణ్ణి మహాకామేశ్వరుడిగా మార్చి పెళ్లి చేసుకుంది లలితా త్రిపుర సుందరీదేవి. అయితే ఇందులో ఏమంటున్నారు? శివ కామేశ్వర అంకస్థ. అమ్మవారు ఎప్పుడూ కూడా కామేశ్వరుడి వామాంకం మీద ఆసీనురాలై ఉంటుంది. అలా మహాకామేశ్వరుడి వామాంకం మీదకు ఆసీనురాలై ఉంటూనే ఈ సకల చరాచర సృష్టిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది మన జగన్మాత లలితాంబిక. ఓ జగన్మాత లలితాంబిక, అలా మమ్మల్ని అందరినీ కాపాడుతున్న తల్లి నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పేనామే శివ కామేశ్వర అంకస్థ అనే నామం. ఇక తర్వాత 53 నామంకి వెళ్దామా? శివ అని అంటోంది. శివ అంటే ఏంటి? శివుడే తానే శివుడుగా వెలసి ఉన్న తల్లి అని అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు అమ్మ మనకు మామూలుగా మనం పుట్టినప్పుడు మనకి ఇది ఇది అని ఏది తెలియదు. కానీ మనకి ఇది ఆఖరికి మన కన్న తండ్రి ఎవరో కూడా మనకు తెలియదు. ఒరే ఈయన మీ తండ్రిరా అని చెప్పేదే మనకు మొట్టమొదటిగా గురువుగా మారేది అమ్మ. అలాగా ఇప్పుడు ఏమంటున్నారు? మనం కనుక మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని గనక ఆరాధించడం మొదలుపెట్టామా, లేదా అమ్మవారి వైపుకి మన అడుగు పడిందా, మనకి అమ్మవారి కంటే ముందు శివుడు అనేది ఏంటో తెలిసేలా చేస్తోందమ్మ. అజ్ఞానము అనే పొరని తొలగిస్తూ శివుడు అనే జ్ఞాన జ్యోతిని మన కంటి ముందు పెడుతోంది ఆ జగన్మాత లలితాంబిక. అలా పెట్టినప్పుడు మనకి శివుడు అంటే ఏంటో అర్థమవుతుంది. శివుడు అంటే ఏంటో అర్థమైనప్పుడు ప్రపంచం ఏంటో అర్థమవుతుంది. తద్వారా ప్రకృతి అంటే ఏంటో అర్థమవుతుంది. తద్వారా జగన్మాత అర్థమవుతుంది. అలా తానే శివుడిలో ఒక భాగమై శివుడిని తనలో ఒక భాగాన్ని చేసుకొని అర్ధనారీశ్వరిగా వెలసుల్లో తల్లి ఓ జగన్మాత లలితాంబిక నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పే నామమే శివ అనే నామం. ఇక 54 నామంకి వెళ్దామా? స్వాధీన వల్లభ. వల్లభ అంటే ఇక్కడ భర్త అని అర్థం. స్వాధీన వల్లభ, భర్తను తన అధీనంలో ఉంచుకుందానా అని అర్థం. అంటే ఇక్కడ ఏదో ఆవిడ పెత్తనం చలాయిస్తోందని కాదు, ఆయనే కావాలని లొంగిపోయాడంట ఆవిడ ప్రేమ పాశానికి. మనం మొదట్లో అనుకున్నాం కామేశ్వర ప్రేమరత్నం అని ప్రతిపరస్థని అని చెప్పి. అలాగా ఆయన ప్రేమ కోసం ఆవిడ స్తనరత్నాల్ని ఆయనకి సమర్పించుకొని ఆయనని తన ప్రేమ బంధంలో కట్టేసిందంట మహాత్రిపుర సుందరీదేవి. స్వాధీన వల్లభ అనే నామంలో మనకి అమ్మవారు పాతివ్రత్య ధర్మాన్ని జగన్మాత ఈ లోకానికి ఉపదేశం చేస్తోంది. అంతటి మహాపతివ్రత శిరోమణి అయి భాసిల్తున్న లలితాంబిక ఓ జగన్మాత నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పే నామమే స్వాధీన వల్లభ. అర్థమైంది కదా? ఇవాళ నామాలైన 51, 52, 53 మరియు 54 నామాలు. మరిన్ని నామాల అర్థాల కోసం, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ గిరి స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మీ వంతు తోడ్పాటును అందిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని నామాల అర్థాలతో రేపు వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.